ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మావి తెలుగు లైఫ్ స్టైల్. సో ఇది నా బర్త్డే వ్లాగ్. ఆ రోజు ఇంకా మార్నింగ్ లేస్తూనే ఇలా క్లౌడీగా అండ్ వర్షం పడుతూ ఉండింది. స్వామికి దండం పెట్టేసుకొని పూజ కంప్లీట్ చేసేసాక సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి చాయ్ తాగి అండ్ దెన్ విషెస్ అవన్నీ కాల్స్ అటెండ్ చేసుకొని ఇంకేం చేద్దాం అని చెప్పేసి అనుకుంటుండే. ఈ చల్ల క్లైమేట్లో సో బిర్యానీ అండ్ బ్రెడ్ రస్మలై అలా బాగుంటుంది అనిపించింది. ఇంకా నేను బిర్యానీకి రెడీ చేసుకున్నాను. బిర్యానీ అనేది లైక్ మ్యారినేషన్ ఒక 2 hours లేకపోతే ప్రీ డిసైడెడ్ చేసేసుకొని ముందు రోజు నైట్ మ్యారినేషన్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. అందులో డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. అందులో నాకు ఏది ఈజీ, నేను ఏది సింపుల్గా చేయగలను ఫాస్ట్గా అండ్ నా టేస్ట్కి తగ్గట్టు ఏది బాగుంటుందో హైదరాబాద్ చికెన్ బిర్యానీ అది చేశాను. సో ఇక్కడ 4 cups ఆఫ్ బాస్మతి రైస్ తీసుకొని బాగా కడిగి నానపెట్టేశాను. ఇది మినిమం 1/2 hour to 2 hours నానితే బాగుంటుంది. అండ్ దెన్ బిర్యానీకి ఈ డీప్ ఫ్రైడ్ ఆనియన్స్ చాలా బాగుంటుంది. దీన్ని టిష్యూ పేపర్లో వేసుకుంటే ఆనియన్స్ అనేవి స్టిక్ అవ్వకుండా పొడి పొడిగా ఉంటుంది. ఇది ఫ్లేవర్ ఎన్హాన్స్ చేస్తుంది బిర్యానీని. దెన్ కమింగ్ టు స్పైసెస్, 15 ఇలాయచీ, 2 దాల్చిన చెక్క, 10 లవంగాలు, 2.5 స్పూన్ సోంపు, బే లీవ్స్, స్టార్ పువ్వు అండ్ 2.5 స్పూన్ ధనియాల పౌడర్ బాగా రోస్ట్ చేసేసుకొని మిక్సీ పట్టాలి. మ్యారినేషన్కి తగినంత ఉప్పు, కారము, పసుపు వేసేసుకొని 200 grams కర్డ్, ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక 5 to 6 మిర్చీలు, పుదీనా, కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ సాఫ్రన్ వేయడం నేను ఆ క్లిప్ మిస్ అయింది. సాఫ్రన్ వేసుకుంటే ఆరెంజ్ కలర్లో జాఫ్రానీ చికెన్ బిర్యానీ లాగా బాగుంటుంది. దెన్ ఇది ఒక 1/2 hour అయితే మినిమం మ్యారినేట్ అవ్వాలి. 2 hours అబవ్ అయితే ఇంకా జ్యూసీగా ఉంటుంది చికెన్. తర్వాత కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని ఈ మ్యారినేటెడ్ చికెన్ని మొత్తం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ 80 to 90% చికెన్ ఉడికేంత మనము దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. సో కర్రీ ఆల్మోస్ట్ ఇంకా కర్రీ లాగానే కర్రీ అయిపోయినంతగా చూసేసుకొని పెట్టేసుకోవాలి. సో సైమల్టేనియస్గా ఇక్కడ ఇది ఉడికేటప్పటికి నేను అటు పక్కన స్టవ్ మీద వాటర్ ఒక 6 liters వాటర్ వేసేసి దాంట్లో ఆయిల్, సాల్ట్, 6 spoons ఆఫ్ సాల్ట్, బే లీవ్స్, స్పైసెస్ కొన్ని, పుదీనా, కొత్తిమీర వేసేసి బాయిల్ చేయడానికి పెట్టేసుకున్నాను వాటరు. మధ్య మధ్యలో ఇట్లా చికెన్ని నేను చెక్ చేసుకుంటూ ఉండే సో దట్ కింద అడుగంటకుండా ఒకటే పక్కన ఫ్రై అవ్వకుండా అట్లా మిక్స్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు సాఫ్రన్ వాటర్ వేస్తే ఆరెంజ్ కలర్ వస్తుంది. బిర్యానీలో సాఫ్రన్ విత్ మిల్క్ వేస్తే yellow వస్తుంది. సో ఆరెంజ్ మిల్క్ అట్లా 2 colors ఉంటుంది బిర్యానీ. ఓకే. సో వాటర్ బాయిల్ అయ్యాక ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ని నేను అందులోకి వేసేసాను. రైస్ వేసిన వెంటనే 1/2 lemon స్క్వీజ్ చేస్తే రైస్ అనేది వైట్గా అండ్ దెన్ ఫ్లఫీగా ఉంటుంది, బాగుంటుంది బిర్యానీకి ఇట్లా రైస్. సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఇది ఒక టిప్ లాగా అనమాట. సో ఇక్కడ చికెన్ కూడా ఆల్మోస్ట్ 90% కుక్ అయిపోయింది. కంప్లీట్గా కుక్ చేయకుండా 90% వరకు కుక్ చేసుకుంటే మిగతాది దమ్ ప్రాసెస్లో కుక్ అవుతుంది. ఆ ఫ్లేవర్ అనేది రైస్లో దిగడానికి అనమాట. సో ఈ కుక్ అయిపోతూనే ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసి చికెన్ అనేది నేను ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేశాను. నేను బిర్యానీ అవెన్లో చేస్తున్నాను. సో ట్రేలోకి మొత్తం చికెన్ అంతా ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. నేను ఒక కప్ ఆఫ్ ఈ గ్రేవీని పక్కన పెట్టుకుంటాను. అది మొత్తం రైస్ లేయర్ చేశాక దాని మీద పైన స్ప్రెడ్ చేస్తే చాలా బాగుంటుంది. సో చికెన్ అనేది మొత్తం ఇట్లా ట్రేలో వేసేసుకున్నాక నేను రైస్తో దీన్ని లేయర్ చేసేసాను. రైస్ అనేది 70 to 80% కుక్ అయితే చాలు. అండ్ మిగతా పర్సంటేజ్ అంతా 10% ఆఫ్ చికెన్ ప్లస్ ఈ 20% ఆఫ్ రైస్ అనేది దమ్ మీద కుక్ అవుతే బాగుంటుంది. ఇదే యాక్చువల్ ఫ్లేవర్ అనమాట చికెన్ బిర్యానీకి, చికెన్ దమ్ బిర్యానీ. అండ్ దెన్ నా దగ్గర ఈ సాఫ్రన్ ఉంటే అది అట్లా స్ప్రింకిల్ చేసేసాను. అని చెప్పా కదా, ఈ ఏదైతే గ్రేవీ ఇందాక నేను పక్కన పెట్టుకున్నానో ఆ గ్రేవీ ఇట్లా పైన స్ప్రెడ్ చేసేసుకొని అండ్ దెన్ పుదీనా, కొత్తిమీర ఇవి వేసేసి అండ్ ఈ ఆనియన్స్ కూడా పైన ఇట్లా స్ప్రెడ్ చేసాను. ఇంకా నేను దీన్ని సీల్ చేసేసాను.
గీ అయిపోయింది. సో సన్న క్యూబ్స్ లాగా బటర్నే కట్ చేసేసి ఇట్లా డైరెక్ట్ పెట్టేశాను. కొంచెం మసాలా ఏదైతే ఉందో ఆ మసాలాని పైన ఇట్లా స్ప్రెడ్ చేసేసి ఇంకా దీన్ని అల్యూమినియం ఫాయిల్ తోటి కంప్లీట్గా ఎయిర్ టైట్ లాగా సీల్ చేసేసి అవెన్లో పెట్టేశాను. సో అవన్నీ ప్రీ హీట్ చేసుకొని 45 minutes నేను టైమర్ సెట్ చేసి బిర్యానీ పెట్టేశాను. ఈ లోపల నేను ఇంకో పక్క రైతా ప్రిపేర్ చేసుకున్నా. ఆనియన్, సాల్ట్, కొత్తిమీర, అంతే, ఇంకేం వేయలేదు. నేను మిర్చి వేయను రైతాలోకి. అండ్ దెన్ 45 minutes అయిపోయాక ఒక 15 minutes ఆగి దెన్ నేను ట్రేని అవెన్లోంచి బయటికి తీసాను. ఇది ద ఫైనల్ అవుట్పుట్ అనమాట బిర్యానీది. సో ఎంత లేదన్నా ఈజీగా బిర్యానీ అవ్వాలి అంటే 1.5 to 2 hours పడుతుంది. అండ్ దెన్ కొన్ని టిప్స్ నేను ఇలా ఫాలో చేసి మీతో షేర్ చేసుకున్నాను నాకు వీలైనంతగా. సో డిఫరెంట్ వేరియేషన్స్ ఆఫ్ బిర్యానీ ఉన్నాయి. సో ఒకవేళ మీరు నేను చెప్పిన రెసిపీ ట్రై చేస్తే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు ట్యాగ్ మీ. ఆల్సో యూ కెన్ కనెక్ట్ విత్ మీ ఇన్ Instagram at anu605. సో డోంట్ ఫర్గెట్ టు ట్యాగ్ మీ ఇఫ్ యూ ట్రై దిస్ బిర్యానీ. సో చాలా యమ్మీగా అండ్ రైస్ ఏమో ఇట్లా సపరేట్ గ్రెయిన్స్ లాగా చాలా బాగుందండి. చూస్తున్నారు కదా, రైస్ ఒక్కటి ఇట్లా సపరేట్ గ్రెయిన్స్ లాగా ఉంది, స్టిక్కీగా లేకుండా కరెక్ట్ మెజర్మెంట్స్ తోటి అనమాట నేను చెప్పింది మీకు. సో ఇక్కడ నేను మొత్తము కింద ఉన్న మసాలా అంతా రైస్కి అంటేటట్టు బాగా మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసి ఇంకా నేను సర్వ్ చేసేసుకున్నాను. ఆనియన్స్ రైతా బిర్యానీ. కర్రీ ఆర్ గ్రేవీ సాలన్ ఏం చేయలేదు. సో యమ్మీ అండ్ టేస్టీ బిర్యానీ రెడీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను బ్రెడ్ రస్మలై చేద్దామని చెప్పేసి అనుకున్నాను. బ్రెడ్ రస్మలైకి 2 cups ఆఫ్ మిల్క్ తీసుకొని అది బాయిలింగ్కి పక్కన పెట్టేసుకున్నా. అండ్ దెన్ 1/4 cup ఆఫ్ మిల్క్ తీసుకొని దాంట్లో నేను ఈ కస్టర్డ్ పౌడర్ వేసి బాగా ఉంటలు లేకుండా మిక్స్ చేసేసుకున్నాను. ఇది వచ్చేసి స్వీటెండ్ మిల్క్. ఇది నేను మిల్క్ హాఫ్ క్వాంటిటీకి తగ్గిపోయాక దాంట్లో నేను యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకున్నాను. బ్రెడ్ క్రష్ పక్కన సైడ్స్ ఉంటాయి కదా, అవన్నీ కట్ చేసేసుకొని బాగా రోస్ట్ చేసేసి లేయర్స్ లాగా పెట్టేసి ఈ ఏదైతే స్వీట్ అండ్ మిల్క్ ప్లస్ కస్టర్డ్ పౌడర్ ఇదంతా కలిపిన మిక్స్చర్ని లేయర్స్ వైజ్గా స్ప్రెడ్ చేసా బ్రెడ్ మీద. సో అది లేయర్ 1. దెన్ మళ్ళీ ఇంకొక లేయర్ బ్రెడ్ పెట్టేసుకొని దీన్ని కూడా ఇలా దాని మీద కూడా మిల్క్ స్ప్రెడ్ చేసేసుకున్నాను. దెన్ 3rd లేయర్ ఆఫ్ బ్రెడ్ పెట్టేసి మళ్ళీ దాని మీద ఈ మిగిలిన మిల్క్ మిక్స్చర్ ఏదైతే ఉందో ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసాను. అండ్ దెన్ మనకు అవైలబుల్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ అవి గార్నిష్ చేసుకోవచ్చు. బాదం, పిస్తా, మన దగ్గర ఏవేవైతే డ్రై ఫ్రూట్స్ అవైలబుల్ ఉన్నాయో అవి పైన ఇట్లా స్ప్రింకిల్ చేసేసుకొని సాఫ్రన్ ఉంటే సాఫ్రన్ కూడా వేసుకొని పెట్టేసుకుంటే బ్రెడ్ రస్మలై రెడీ. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, క్విక్గా అయిపోతుంది. 1/2 అవర్లో బ్రెడ్ రస్మలై రెడీ అవుతుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ కోల్డ్గా ఉంటేనే కొంచెం ఇంకా యమ్మీగా ఉంటుంది. అండ్ ఫ్రిడ్జ్లో పెట్టే ఆ టైంలో మిల్క్ ఏదైతే మనం దీని మీద స్ప్రెడ్ చేసామో అది బాగా అబ్జార్బ్ చేసుకొని ఇంకా బ్రెడ్ జ్యూసీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం ఇది. సో మీరు ఈ రెసిపీ సింపుల్ రస్మలై రెసిపీని ట్రై చేస్తే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు ట్యాగ్ మీ. మీరు నన్ను యూట్యూబ్లో అన్న ట్యాగ్ చేయొచ్చు ఆర్ Instagram @anu605లో అన్న ట్యాగ్ చేయొచ్చు. సో దాట్స్ ఇట్. యమ్మీ రస్మలై, బ్రెడ్ రస్మలై రెడీ.
సో ఇక్కడి వరకు మీరు నా వీడియో చూసుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై. సాయిరామ్.